సో ఫేస్‌బుక్‌లో మీకు తొందరగా మోనిటైజేషన్ కావాలన్నా, లేదంటే బోనస్ ప్రోగ్రామ్ రావాలి. అక్కడి నుంచెల్లి మీరు ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఇప్పుడు ఫేస్‌బుక్ మనకైతే ఒక మంచి అప్‌డేట్ అయితే ఇచ్చేసింది. కాబట్టి లేట్ చేయకుండా ఆ అప్‌డేట్‌ని తెలుసుకొని దాన్ని యూజ్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. చెప్పాను కదా! మానిటైజేషన్ తొందరగా కంప్లీట్ అవ్వబోతుంది. అంతేకాకుండా మనకి బోనస్ ప్రోగ్రామ్ రావడము, దాంతోనే ఎక్కువగా మనకు బోనస్‌లో ఎర్నింగ్స్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఇంత మంచి విషయాన్ని తెలుసుకోవడానికంటే ముందు నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే వీడియోని లైక్ చేయడము, షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బోలెడన్ని టిప్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు కూడా ఫేస్‌బుక్ నుంచెల్లి ఎక్కువ మనీ ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫేస్‌బుక్ ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను వేరే ఫేస్‌బుక్ అకౌంట్‌ల నుంచెల్లి నా పేజీలో ఉన్న వీడియో అయితే ఒకటి నాకు కనిపించింది. సో ఇలా నార్మల్‌గా ఎవరికైనా మన టైప్ ఆఫ్ కంటెంట్‌ని చూసే వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ అనేది సజెషన్ ఇస్తూ ఉంటది కదా! ఫాలోవర్స్‌కి అయితేనేమో డైరెక్ట్‌గా వస్తది. నార్మల్ వాళ్ళకైతే సజెషన్స్ ఇస్తూ ఉంటది. అలా ఎవరికైనా సరే మన వీడియో కనిపించిందనుకోండి చూస్తారు. ఒకవేళ నచ్చింది వీళ్ళు ఇంకా ఏం వీడియోస్ తీస్తారు అని అంటే డైరెక్ట్‌గా వీళ్ళు మన అకౌంట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తూ మనం ఏమేం వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాము అనేది ఇలా స్క్రోలింగ్‌లో చూస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు పైన వరకు వెంటనే మనం ఫోటోస్ ఇవి లాంగ్ వీడియోస్ పైన కనిపించేది రీల్ వీడియోస్. సో ఇలాంటివన్నీ మనం అప్‌లోడ్ చేస్తే ఇక్కడ మాత్రం స్పెషల్‌గా స్టోరీస్ 8 అవర్స్ ఎగో అని మనకైతే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనము ఏమైతే నా పేజీలో స్టోరీగా అప్‌లోడ్ చేశానో ఆ స్టోరీ అనేది నా న్యూస్ ఫీడ్‌లో కూడా కనిపిస్తుంది. అసలుకైతే స్టోరీ ఎవరికి కనిపిస్తది? కేవలం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఇక్కడ పలానా వాళ్ళు ఈ స్టోరీని పెట్టేసిల్లు ఈ ప్రెజెంట్ టైంలో అనేది వాళ్ళకి మాత్రమే కనిపిస్తది. 24 అవర్స్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా స్టోరీ అనేది రిమూవ్ అయిపోతది. మళ్ళీ మనకి అవన్నీ కనిపించవు. కానీ ఈ 24 అవర్స్‌లోనే మనకి ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి అని మనం అనుకున్నామనుకోండి, ఖచ్చితంగా మనం స్టోరీలో షేర్ చేస్తాము. లేదంటే అక్కడ ఏదైనా కావాలని కొత్తగా క్రియేట్ అయినా చేసుకుంటాం. సో ఇలాంటివన్నీ ఇక్కడ న్యూస్ ఫీడ్‌లో కనిపించినాయి అంటే ఇలా ఎవరైనా సరే అంటే మన ఫాలోవర్స్‌కే కాకుండా నాన్ ఫాలోవర్స్ కూడా ఇలా వచ్చి చూసినప్పుడు ఇక్కడ కనిపిస్తది. సో ఇది ఏంటి అనేది వాళ్ళకి కనిపిస్తది కాబట్టి ఇక్కడ నుంచెల్లి మనం ఎప్పటియో కూడా స్టోరీస్ పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఓల్డ్ వాటికి కూడా మనం వ్యూస్ రావాలని అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా ఆ వీడియోస్‌కి మనకి ఎక్కువ వ్యూస్ ఒకవేళ ఫోటోస్ అయితే దానికి వచ్చే ఎంగేజ్‌మెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి కావాల్సిన ఇప్పుడు సబ్స్క్రిప్షన్‌కి ఎంగేజ్‌మెంట్స్‌ని చూస్తాయి. అలాగే బోనస్ ప్రోగ్రామ్ రావాలంటే కూడా మనకి ఎంగేజ్‌మెంట్స్ అనేది చూస్తాయి కాబట్టి దీనివల్ల మనకి సబ్స్క్రిప్షన్ అలాగే ఇన్ స్ట్రీమ్ యాడ్ ప్లస్ మనకి బోనస్ ప్రోగ్రామ్ ఈ 3 మోనిటైజేషన్ టూల్స్ అనేది మనకి ఎక్కువగా తొందరగా రావడానికి ఈ స్టోరీ షేరింగ్ అనేది మనకి యూస్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి ఒక మంచి క్రియేటర్ లాగా ఆలోచించి మీకు ఏ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుందో సో అట్రాక్టింగ్‌గా అనిపిస్తుందో ఆ వీడియోస్‌ని కనుక మీరు షేర్ చేశారనుకోండి సో మీవి ఇప్పుడుండే వీడియోస్‌తో పాటుగా అప్పుడున్న మీ ఓల్డ్ వీడియోస్ కూడా వ్యూస్ అనేది ఎంగేజ్‌మెంట్స్ అనేది వస్తూ మీరు కూడా తొందరగా మోనిటైజేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఫేస్‌బుక్ మనకి ఇచ్చిన అప్డేట్ అయితే ఇప్పుడు ఇదే. సో మనం షేర్ చేసిన స్టోరీ అనేది మన ఫీడ్‌లో కనిపిస్తది కాబట్టి ఎవరైనా సరే నాన్ ఫాలోవర్స్ అందరూ కూడా ఈజీగా చూసి మన అకౌంట్‌లో ఎంగేజ్‌మెంట్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి నెక్స్ట్ వచ్చే టిప్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అవును ఇంతకీ మీకు ఈ అప్డేట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి.